నేను జెన్నిఫర్ని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా జెన్నిఫర్. నాకు బిడ్డ పుట్టేంత వరకు బతకడానికి భద్రంగా ఉండే ఒక చోటు కావాలి. గురునాథన్ నమ్మినందుకు తనకు తానుగా వేసుకున్న శిక్షగా భావించి ఆశ్రయం ఇచ్చిన జైలు నుండి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. నేను చెప్పాను కదా, జైల్లో ఒక పిల్లాడు పుట్టాడు పెరిగాడు అని. వాడే మైకేల్. వాడికి 13 ఏళ్ళు వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. కడుపులోనే కాలి కరిగిపోవాల్సిన వాడు. పుట్టాడు, బ్రతికాడు, పెరిగాడు గురునాథ్ మీద పగ తీర్చుకోవడం కోసం. ఒక మాట చెప్తాను విను మైకేల్. అమ్మ చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. దీనికి కారణమైన వాళ్ళ ముందు ఆకాశమంత ఎత్తులో నిలబడి అప్పుడు చెప్పు, నువ్వు నా కొడుకువని, జెన్నిఫర్ కొడుకువని. ఇంతవరకు మైకేల్ చేసిందంతా గురునాథ్కి దగ్గర అవడం కోసమే. అంటే ఆ రోజు గురునాథ్ చార్లతో తగలబెట్టింది మీ అమ్మన. వాడికి వేరే ఆశలంటూ ఏమీ లేవు. వాళ్ళ అమ్మ పడిన కష్టాలకు పగ తీర్చుకోవడం తప్ప. మధ్యలో నువ్వు రావడంతో వాడి జీవితంలో మొదటిసారి బతకాలని ఆశపడుతున్నాడు. రాకపోయినా వాడు అదే చేసేవాడు. కాకపోతే ఇప్పుడు కొంచెం తొందరగా జరుగుతుంది. నీకు దెబ్బ తగిలితే నాకు బాధగా ఉంటుంది నాన్న. ఇదంతా ఎందుకు చేసావు మైకేల్? ఇదేనమ్మా, నాకు చాలా బాధగా ఉంది. నేను మిమ్మల్ని అనుకోకుండా కాపాడలేదమ్మా. ఎక్కడికి వెళ్తావా? వాడు నిన్ను కాపాడుకోవడానికే నా దగ్గరికి తీసుకొచ్చాడు. నిలబెట్టి చెప్పాలి. నేనెవరో తనకు చెప్పాలి. తను మోసం చేసి చంపేసిన జెన్నిఫర్ కొడుకుని చెప్పాలి. క్షమించొచ్చుగా. మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు మాస్టర్? నా దగ్గర సమాధానం లేదు. అందుకే వాడు అడిగింది తెచ్చి పంపా. వాడి
తల్లికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ బయలుదేరాడు. సమాధానం దొరకందే రాడు. ఇవన్నీ ఇక్కడి నుండి చూస్తేనే తెలుస్తుంది మైకల్. నిజం వేరేలా ఉంటుంది. ఇక నువ్వే ఉంటావుగా, చూడు. ఇక్కడ కూర్చుంటే మనం చేసేదే ఒప్పు అనిపిస్తుంది మైకల్. నీలాంటి వాడు ఒకడు ఎదురుగా నిలబడి మనం చేసేది తప్పు అని చెబితే అంతే, ఆ రోజు మన టైం అయిపోయిందని అర్థం. నువ్వు అలా వచ్చావు మైకల్, నువ్వు అలా వచ్చావు. తీసుకో మైకల్, రా. చెప్తున్నా కదా మైకల్, చివరికి నీ చేతిలో నా రక్తపు మరకలే మిగులుతాయని. పర్లేదు సార్, నా పాపాలన్నింటినీ మీ రక్తమే కడుగుతుందంటే అలాగే కానిద్దాం. నువ్వు గురునాథ్కి చేసింది ద్రోహం కదా? గురునాథ్ జెనిఫర్కి చేసిన ద్రోహంతో పోల్చుకుంటే నేను చేసింది పెద్ద ద్రోహమేం కాదు. మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం మైకేల్. నాకు దేవుణ్ణి అవ్వాలని ఆశ లేదమ్మా. నేను మనిషిగానే ఉంటా. నేను దేవుణ్ణి కాదు, మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. చెప్తున్నా కదా మైకల్, చివరికి నీ చేతిలో నా రక్తపు మరకలే మిగులుతాయని. మీరెవరో ఏంటో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. గురునాథ్ని మైకేల్ ముట్టుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. మీరు మైకేల్ నీడని ముట్టుకోవడానికే జీవితకాలం పడుతుంది. గురునాథ్ని వేసేస్తే వాడు పెద్ద డానా? డానా? సాయంత్రం లోపు వాడెక్కడున్నాడో స్వామి చెప్తాడు. చెప్పిన వెంటనే ఈ సిటీలో ఏ మూల ఉన్నా సరే వెతికి పట్టుకొని చంపేద్దాం. చంపేద్దామా? చంపేద్దామా? చోటికి వెళ్ళిపో, ఏర్పాటు చేస్తా.
తెలుసు. మైకిల్తో చెప్పు, త్వరలోనే వాడిని లేపేస్తానని. స్క్రాప్ మొత్తం ఒకే చోట చేరేంద్రా. నేను ఎదుగుతున్నానని తెలిసింది. హలో చెప్పోదామని వచ్చా. మీ అందరికీ ఓపెన్ ఆఫర్ రా. ఎవరికైతే నా చేతి నుంచి తాళం తీసుకెళ్లే దమ్ముందో వాడికి ఈ సిటీ ఫ్రీ రా. ఏంటి